చిరంజీవి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'విశ్వంబర'. అయితే ఈ 'విశ్వంబర' మూవీకి ముందు చిరంజీవి గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'బోలా శంకర్'. ఈ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్‌కి దగ్గర వస్తుంది. అయితే ఈ మూవీ కూడా మంచి హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అయినా కూడా ఈ మూవీ అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే ఈ 'బోలా శంకర్' మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారు ఈ 'విశ్వంబర' మూవీతో మన ముందుకు వస్తున్నారు. చూడాలి చిరంజీవి గారికి ఈ 'విశ్వంబర' మూవీతో అయినా ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 'విశ్వంబర' మూవీని డైరెక్ట్ చేస్తుంది వశిష్ఠ. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది వి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపతి, ఇంకా విక్రమ్ రెడ్డి. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది అనసూయ భరద్వాజ్, చిరంజీవి, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే అనసూయ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'విశ్వంబర'. అయితే ఈ 'విశ్వంబర' మూవీకి ముందు అనసూయ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'సింబా'. ఈ 'సింబా' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ 'సింబా' మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'విశ్వంబర' మూవీతో మన ముందుకు వస్తున్నారు అనసూయ గారు. చూడాలి అనసూయ గారికి ఈ 'విశ్వంబర' మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'విశ్వంబర' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అలానే ఈ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేశారు. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. అలానే ఈ మూవీని 2025 జనవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే 'విశ్వంబర' మూవీతో చిరంజీవి గారికి ఇంకా అనసూయ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.